రే వాళ్ళు కాలేజ్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నారా? ఏంటి కాలేజ్కి వెళ్ళకుండా ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది ఏంటంటే నువ్వు ఆగవే. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు. మా మేడం చాలా స్ట్రిక్ట్, వెళ్తే తిడుతుందని ఇక్కడే ఉన్నాము. ఓహో, అయితే కాలేజ్ బంక్ కొట్టారా? అయినా రాయకుండా నువ్వేం చేస్తున్నావు? వారం రోజుల నుంచి రాద్దాం అనుకున్నా, కానీ రాసే టైంకి వంటలకు సీరియల్ వచ్చేస్తుంది. అదేమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే చూస్తూ ఉండిపోయా. సరిపోయింది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు కాలేజ్కి వెళ్ళగానే మీ టీచరు స్టూడెంట్స్ మీ అసైన్మెంట్ తీసుకురండి అనగానే నువ్వు తొందరగా వెళ్ళి టేబుల్ మీద ఒక ఖాళీ నోట్బుక్ పెట్టేయి. ఆ తర్వాత అందరూ ఒకటి మీద ఒకటి అసైన్మెంట్ బుక్స్ పెట్టేస్తారు. ఎలాగూ మీ టీచరు 45 నిమిషాల్లో అన్ని అసైన్మెంట్ అయితే చెక్ చేసే కావద్దు, మిగతావి ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళి మొత్తం బాగా రాసేసి రేపు కాలేజ్కి వెళ్ళి సారీ మేడం, నేను కన్ఫ్యూషన్ లో వేరే నోట్బుక్ పెట్టేశాను అని అన్నవేసేయి. ఐడియా బానే ఉంది, కానీ ఒక్క రోజులో అన్ని ఎలా రాయగలను? ఏముంది, మీ అమ్మకి చెప్పేస్తే టీయో కాఫీయో చేసిస్తారు, అది తాగుతూ రాత్రంతా కూర్చొని రాసేయి. కరెక్టే, గానీ నేను 10 గంటలకల్లా పడుకుని పోతానే. సర్లే, ట్రై చేస్తాను. కానీ ఇంకో విషయం. థ్యాంక్ యూ. ఎందుకు? ఈరోజు బస్ స్టాప్ దగ్గర ఎదవలు ఏడిపిస్తుంటే ఆపావుగా, అందుకు.